రెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన ఎత్తైన కొండపై కొలువుదీరిన పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నాడు భక్తులు కిక్కిరిశారు. శనివారం కార్తీక మాసం చివరి రోజు కావడంతో వేకుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో ఆలయ ప్రధాన అర్చకులు రవికుమారాచార్యులు, ఋషికేశాచార్యులు, రాఘవాచార్యుల నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారని ఆ ఆలయ కార్యనిర్వహణాధికారి మాణిక్యాల రాంబాబు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. చిన్నపరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ప్రాణపేట వాస్తవ్యులు అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి వారి స్వామివారి అడిగాడిలా కాపాడి ఇవాళ మంగళవారికి ఎన్నో కళ జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాం. శాఖ ఆర్గానిక్ మేళాను విజయవంతం చేయాలని భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి కోరారు. శనివారం నాడు నక్కవానిపాలెంలో కేశవ్ సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో ప్రకృతి ఆధారిత పంటల మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. ధనజయ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. నమస్కారం అండి. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం వారు గత 4 సంవత్సరాలు పూర్తి చేసాం ఆర్గానిక్ మేళా. ఇది 5వ ఆర్గానిక్ మేళా. డిసెంబర్ 5, 6, 7, 8 తారీఖుల్లో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఏంటంటే రైతు సమ్మేళనం ఉంది. 5వ తారీఖున రైతు సమ్మేళనం. అది అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ప్రారంభిస్తారు. 6వ తారీఖున మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరి ఆరోగ్యం కోసం బాగుండాలని, ఆరోగ్య భారతదేశంగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. అయినప్పటికీ వాళ్ళు కేటాయించే డబ్బుల్లో ఎక్కువ వైద్య శాఖకి ఇవ్వటం జరుగుతుంది. కానీ అసలైనది ఏదైతే మన పూర్వీకులు తింటున్నటువంటి యొక్క ఇవాళ గో ఆధారిత అంటున్నాం, ఆర్గానిక్ అంటున్నాం, రకరకాల ఆ యొక్క తిండి తిన్నట్టయితే, ఆ పదార్థాలు తీసుకున్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజానీకము ఆరోగ్యంగా ఉండాలి, ఉత్తరాంధ్ర ప్రజానీకం అంతా కూడా ఆరోగ్య ఉత్తరాంధ్రప్రదేశ్గా మారాలి అనే ఒక ఆలోచనతోటి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం. నమస్తే అండి, నా పేరు అశోక్ చవాక్ల, పాలెం న్యాచురల్స్ అండి మాది. మనకి రాబోయే విశాఖ ఆర్గానిక్ మేళాలో దేశీ విత్తనాలు, అలాగే మిల్లెట్స్ విత్తనాలు, ఈ కూరగాయల విత్తనాలు అన్నీ దొరుకుతాయి. అండ్ ఆల్సో రైతులు ఈ మేళా అందరిదండి, రైతులది, వినియోగదారులది, వ్యాపారస్తులు అందరూ కలిసి గత 4 సంవత్సరాలుగా చాలా జయప్రదంగా నిర్వహించారు. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. Please like, share, subscribe our channel.